ప్రియుడా నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును, ప్రియుడా నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన ఈ లోకములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును, ప్రియుడా నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును, ప్రియుడా నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును. పావురము వలె మూల్గుచుంటిని నిన్ను చేరుటకై, జంటలేని పావురము వలె మూల్గుచుంటిని నిన్ను చేరుటకై, నాదా నీ రాక ఆలస్యమైతే, నాదా నీ రాక ఆలస్యమైతే, పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము, పడకుండా నిలబెట్టుము నన్ను, జారకుండా కాపాడుము. నాకు నీ కృప చాలును, ప్రియుడా నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును, ప్రియుడా నాకు నీ కృప చాలును. ఆయన కృప చాలును, ఆయన కృప మనకు చాలును. శ్రమలతో నాకు ఆయన కృప చాలును, శ్రమలతో నిండిన నా జీవితంలో ఆయన కృప నాకు చాలును. ఎనీ టెస్టింగ్ అండ్ ట్రయల్ హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ మీ. నీ శ్రమలలో నీ బాధల్లో ఆయన కృప నీకు సరిపోతుంది. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్. ఆయన కృప కొరకు అందరూ వందనాలు చెప్తాం, దేవునికి స్తోత్రం. ఐసాయా 42 verse 8 says like this. యెషయా గ్రంథం 42:8 ఈ విధంగా చెప్తోంది, I am the Lord, నేను నీ దేవుడినై ఉన్నాను, that is my name, అది ఆయన నా పేరై ఉన్నది, my glory I will not give to another, నా మహిమను ఇతరులకు నేను చెందనివ్వను, neither my praise to the graven image. నా యొక్క మహిమను ఇతరులకు విగ్రహములకు నేను చెందనివ్వను అని దేవుడు చెప్తున్నాడు. You can read in Telugu. Isaiah 42 verse 8. No, Michael, I must say, read in Michael. యెహోవాను నేనే, ఎవనికి నా మహిమను నేనిచ్చివాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. I am Lord. యెహోవాను నేనే, I am Lord. యెహోవాను నేనే. One particular preacher said like this. ఒక బోధకుడి విధంగా చెప్పాడు, I won't say a long prayer. నేనేం పెద్ద ప్రార్థన ఏమి నేను చేయను, I say only one prayer. ఒకే చిన్న ప్రార్థన You చేస్తాను. are Lord. మన యొక్క దేవునికి, No, you are Lord. That is his prayer. ఆయన ప్రేటి ప్రభువా నువ్వే నా దేవుడువు, You are Lord, Lord. నువ్వే నా ప్రభువు, నువ్వే దేవుడు, నువ్వే ప్రభు. That's enough for your prayer. ఆ మొక్క చాలటండి ప్రార్థనకి. When he is Lord, ఆయన ప్రభు అయితే, he risen from the grave and he proved he is Lord. ఆయన తన యొక్క శక్తిని చూపించాడు సమాధిని జయించుట ద్వారా. So he is Lord. ఆయన ప్రభు అయిన దేవుడు. Greatest power, he got the greatest power. ఆయనకున్న శక్తి అద్భుతమైన శక్తి. And he has a greatest anointing. ఆయన ఇచ్చే అభిషేకం గొప్ప అభిషేకం. Greatest power to heal the people. ఆయన శక్తి ప్రజలను స్వస్థపరచడానికి చాలినది. He will not give his glory to any man. ఆయన తన మహిమను ఏవనికి ఇచ్చేవాడు కాదు. He won't give his praise to the idols. ఆయనకు రావలసిన స్తోత్రం విగ్రహాలకి చెందనివ్వడు. My friend, I want to tell you something. నా ప్రియులారా, నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. All glory and honor belong to God. ప్రతి సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లుతాది. We cannot give a glory to anybody. మనము మహిమను ఎవ్వరికి ఇవ్వకూడదు, Only to God. దేవునికే ఇవ్వాలి. Always he may say glory to God. అందరూ చెప్తా ఉండాలి ఎప్పుడు కూడా దేవునికే మహిమ, దేవునికి మహిమ అని. Glory to God. అందరూ చెప్పండి దేవునికి మహిమ. Glory to God. అందరూ చెప్పండి దేవునికి మహిమ. Always say వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. Don't give praises to any people. ఎప్పుడు అలాగే వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా అని చెప్పాలి. ఎప్పుడు మానవుల్ని స్తుతించకూడదు. Continuously praise must come out of your lips. ఎప్పుడు నీ పెదవుల గుండా స్తుతి స్తోత్ర వచనము బయటికి రావాలి. You may ask a question, why I must praise God? మీరు అడగొచ్చు, అయ్యా నేను ఎందుకు దేవుని స్తుతించాలి I అని. want to tell you one thing, my friend. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. COVID did not take us to the grave. ఎందుకు మనం స్తుతించాలంటే కోవిడ్ టైంలో మనం సమాధికి వెళ్ళలేదు కాబట్టి. God given us life.
మరొక జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. So we have to praise him continuously. అంచేత ఎల్లప్పుడూ స్తుతి అర్పిస్తూ ఉండాలి దేవునికి. He says something like this. ఆయన ఈ విధంగా ఒక మాట చెప్పాడు, Behold, former things are come to pass. ఇదిగో మునుపటి సంగతులు సంభవించెను కదా, New things I do declare. కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. Before they spring forth, I will tell you. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. All old things are gone. సమస్త పాతవన్నీ God is గతించిపోయాయి. going to do something new. ఈ సమయంలో దేవుడు మీ మధ్య ఒక కొత్త సంగతి He's going to do చేయాలనుకో, something new. కొత్త విషయం ఏదో And he చేయాలనుకుంటున్నాడు. will tell you the new thing in this convention. ఈ కూటములలో దేవుడు నీకు ఒక కొత్త సంగతిని బయలుపరచబోతున్నాడు. Name above every name. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. There's a name for salvation, ఆయన నామము ద్వారా రక్షణ ఉన్నది. and the name for redemption, ఆయన నామము ద్వారా విమోచన ఉన్నది. name for healing, ఆయన నామము ద్వారా స్వస్థత ఉన్నది. name for deliverance. ఆయన నామము ద్వారా గొప్ప విడుదల No ఉన్నది. other name is given to be saved only through Jesus Christ. యేసు నామము తప్ప మరొక నామము రక్షణ పొందడానికి ఈ లోకములో ఇవ్వబడలేదు. And salvation is so important. మానవునికి ముఖ్యమైనది రక్షణ. Every religion seek after salvation. అందరూ కూడా రక్షణ కొరకే ఎదురు చూస్తున్నారు ఈ రోజున. Jainism, Sikhism, Hinduism, Islam, they go for salvation. ఈ రోజున హిందూజమైన, జైనిజమైన, సిక్కుజమైన అందరూ కూడా రక్షణ కొరకు ప్రాకులాడుతున్నారు. They cannot find salvation అయినను వారికి రక్షణ దొరుకుటలేదు. because Jesus came into the world. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, He died on the cross. శిలువలో మనందరి కోసం బలయ్యాడు, He paid the penalty for our sin మన పాపముల కొరకు విమోచన క్రయధనం and He చెల్లించాడు, gave us salvation. మన కొరకు అద్భుతమైన రక్షణ ఇచ్చాడు. We are not redeemed by the blood of the goat or a bull, redeemed by the blood of Jesus. మరి జంతువుల యొక్క, ఎద్దుల యొక్క, మేకల యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడలేదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. వెండి బంగారం లేదు ప్రభు. వెండి బంగారముల ద్వారా మనం The విమోచించబడలేదు. precious blood of Jesus Christ. అమూల్యమైన యేసు రక్తము ద్వారా కడగబడ్డాం. And 43, Isaiah 43:19 says, 43:19 యెషయా గ్రంథములో ఈ విధంగా రాయబడ్డది, Behold, I will do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, It will spring forth now. ఇప్పుడే అది మొలుచును. I will make rivers in the wilderness. అరణ్యములో, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. I'll make a way in the wilderness. అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను. It won't be hidden, it will be given to you. అది నీ కొరకు అనుగ్రహించబడుతుంది. Who can make a road in the wilderness? అరణ్యంలో ఎవరు రోడ్డు వేయగలరండి? Who can make river in the wilderness? ఆ ఎడారిలో నదులను ఎవరు ప్రవహింపజేయగలరండి? Only God can do. కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. Bible says nothing is impossible with God. బైబిల్ చెప్తుంది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. You may say your life is in the wilderness. బహుశా మీలో కొంతమంది అనుకుంటున్నారు, అయ్యో నా జీవితం ఎడారిలా ఉందని. God say open a new door for you in the wilderness. దేవుడు చెప్తున్నాడు, ఆ ఎడారిలోనే నీ కొరకు దేవుడు ఒక నూతన ద్వారం తెరవబోతున్నాడు. In the new year I want to give everything new. ఈ 2026 నూతన సంవత్సరములో సమస్తమును కొత్తగా చేయాలని ఆశపడుతున్నాడు. Don't remember the past. మునుపటి వాటిని మీరు జ్ఞాపకం Don't చేసుకోకండి. remember the past. గతాన్ని జ్ఞాపకం చేసుకోకండి. I will give you a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ I చేయబోతున్నాను. will give you a new heart. దేవుడు నీకు ఒక నూతన హృదయం ఇవ్వబోతున్నాడు. I'll give you a new spirit. దేవుడు నీకు నూతన ఆత్మను ఇవ్వబోతున్నాడు. I'll give you a new song. దేవుడు నీకు కొత్త పాటలు పాటలు ఇవ్వబోతున్నాడు. and a new spirit. నూతన ఆత్మను ఇవ్వబోతున్నాడు. Everything going to be new. ఈ సంవత్సరం అంతా నూతనంగా దేవుడు చేయబోతున్నాడు. I'll give you a new name. నీకు ఒక నూతన పేరు ఇవ్వబోతున్నాడు. Oh, the world may give you a name like drug addict and drunkard. లోకం నేను ఒక తాగుబోతూ లేకపోతే డ్రగ్ అడిక్ట్ ఇలాగ ఎన్నెన్నో పేర్లతో పిలవచ్చు నిన్ను. Oh, you are widow, you are poor. లేకపోతే నువ్వు విధవరాలివి, నువ్వు పేదదానివి, దరిద్రగొట్టు దానివి అనొచ్చు నన్ను లోకం నిన్ను. You are low caste, you are black in color. లేకపోతే నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తక్కువ కులస్తురాలు, ఇలాగ ఎన్నెన్నో నిన్ను హీనంగా పలకొచ్చు మనుషులు. But God said about a new name. కానీ దేవుడైతే నీకు ఒక కొత్త పేరుతో పిలవబోతున్నాడు. You know what's the new name? ఏమిటో ఆ కొత్త పేరు తెలుసా? You are a child of a king. నీవు రాజు యొక్క కుమారుడవు. Oh, the child of a king. నువ్వు రాజ బిడ్డవు. You are a servant of the Most High God. సర్వోన్నతుని దేవుని దాసుడవు, దాసురాలవు నీవు. Why God take you to the wilderness? దేవుడు ఎందుకు నిన్ను ఎడారి గుండా నడిపిస్తున్నాడు? This wilderness will take you to the promised land. ఎందుకంటే ఈ ఎడారి ద్వారానే వాగ్దాన భూమికి మనం వెళ్ళగలము కాబట్టి. Without this wilderness you cannot go to the promised ఎందుకంటే land. ఎడారి లేకుండా వాగ్దాన భూమిని మనం చేరుకోలేము. But when you are in the edari, అయితే ఎడారిలో నువ్వు ఉండగా there will be provision, దేవుడు నీకు ఆహారాన్ని సమకూరుస్తాడు, protection,
భద్రతనిస్తాడు, promotion. మరి హెచ్చుదలిస్తాడు. What all you need, God will give you in the ఎడారిలో. ఖచ్చితంగా ఈ ఎడారిలో నీకేం కావాలో అవన్నీ దేవుడు సమకూరుస్తాడు. You know, I like to live in ఎడారిలో. నేనైతే ఈ ఎడారిలోనే ఉండాలని ఆశపడుతున్నా. My ministry name is ఎడారిలో తోట బాలవనచోలే. మరి అమ్మగారి యొక్క మినిస్ట్రీ పేరు వయాసిస్, అంటే ఎడారిలో సెలయేళ్ళు లాంటిది. You know why I say so? ఎందుకంటే when you are in the ఎడారిలో, నీవు ఎడారిలో ఉన్నప్పుడు you need not do any work. నువ్వు ఏ పని చేయక్కర్లేదు. The food will come every day. ఎందుకంటే దేవుడే ఆహారాన్ని రోజు సమకూరుస్తాడు. Every day new food, not old food. రోజు కొత్త ఆహారం ఇస్తాడు, పాత ఆహారం కాదు. Water will come from the mountain, Bisleri water. అలాగే బిస్లరీ వాటర్ రాయిలో నుండి, కొండల్లో నుండి మన కొరకు దేవుడు ప్రవహింపజేస్తాడు. Daytime air condition, cloud. పగలంతా ఏసీలో ఉండొచ్చు, ఎందుకంటే మేఘ స్తంభం కప్పుతుంది మనల్ని. Night will fire to protect you from cold. అగ్ని రాత్రేమో అగ్ని స్తంభం వస్తుంది, చల్లదనం నీకు తగలకుండా. No hospital, no doctor. మనకి ఏ హాస్పిటల్ అవసరం లేదు, మందులు అవసరం లేదు. No enemy. శత్రువు ఎవరు మనకి ఏం చేయలేరు. God is with them. ఎందుకంటే దేవుడు మనతో ఎల్లప్పుడు ఎడారితో. As Moses said, అందుకే మోషే చెప్పాడు, if your presence is not with me, ప్రభువా నీ సన్నిధి నాతో రాకపోతే don't take me to ఎడారిలో. నన్ను ఈ ఎడారిలో గుండా నువ్వు If నడిపించొద్దు. you are taking me to the wilderness, ప్రభు నన్ను ఈ ఎడారి గుండా నువ్వు నడిపించు, you must come with me. అయితే నువ్వు నాతో ఖచ్చితంగా రావాలి. You must come with me. నువ్వు నాతో ఖచ్చితంగా రావాలి. So when you are in the wilderness, కాబట్టి బిడ్డ నువ్వు ఎడారిలో ఉన్నావా, you must know God is with you. ఖచ్చితంగా దేవుడు నీతో ఉన్నాడని తెలుసుకో. The beast may come, dragon may come, anything may come. అనేక రకాలైన జంతువులు, హానికరమైన క్రూర మృగాలు వచ్చినా ఏమి నిన్నేమి చేయలేవు. When God is for you, who can be against you? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? When God is protecting you, who can harm you? దేవుడు నిన్ను కాపాడుతుండగా నీకు హాని కలిగించగలిగిన వాడెవడు? When God justified you, who can condemn you? దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చినప్పుడు నీ మీద నేరం మోపగలిగిన వాడెవడు? Who can separate you from the love of God? దేవుని ప్రేమ నుండి ఎడబాపు గలవాడు ఎవడు నిన్ను? In all these things you are more than a conqueror. వీటన్నిటిలో మనం అత్యధిక విజయులమై ఉన్నాము. He formed you. ఆయన నిన్ను చేశాడు. He redeemed you. ఆయన నిన్ను విమోచించాడు. He called you. ఆయన నిన్ను పిలిచాడు. You created you. ఆయనే నిన్ను చేత్తో చేసుకున్నాడు. Now we say forget the past. చేత గతానంతా మర్చిపోండి. Don't remember the past. గతాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు. I know one granny is dying. One grandma is dying. ఒక ముసలావిడ చనిపోతుంది, చావు బతుకుల్లో ఉంది. The daughter-in-law says, వాళ్ళ కోళ్ళ ఏం చెప్తుందంటే, 30 years back the granny gave me hard time. 30 సంవత్సరాల నుండి ఇవి నన్ను చాలా ఏడిపించింది. Now let her suffer. చావని, దీన్ని ఇలాగే చావని అంటుంది కోళ్ళు. Let her die. ఆమెను చావని అంటుంది. She is remembering former things. ఎందుకంటే ఆమె ఏం జ్ఞాపకం చేసుకుంటుందంటే 30 ఏళ్ళ నాడు తన అత్తగారు ఏం బాధలు పెట్టిందో అప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది ఆ కోళ్ళు. I saw a gundu lady. నేను ఒక లావుగున్న స్త్రీని చూశాను. Eating lot of food. చాలా తింటుంది ఆవిడ. When I talked to her, ఆమెతో మాట్లాడినప్పుడు she said like this. ఆమె ఈ విధంగా చెప్పింది, 30 years back I got a heart operation. అయ్యా 30 ఏళ్ల క్రితం నాకు గుండెకు ఆపరేషన్ జరిగింది. And I asked her how is now. అయితే ఇప్పుడు ఎలా ఉంది? very nice. ఇప్పుడు బాగానే ఉంది కదా అన్నారు. But why you are thinking about what happened 40 years ago? 30 ఏళ్ల క్రితం వచ్చిన హార్ట్ అటాక్ సంగతి ఇప్పుడు నీకెందుకు అని అన్నాను నేను. Some people are thinking about the past. ఎప్పుడు కూడా పాత బాధలు, పాత కష్టాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. So much anger and resentment, revenging spirit is coming. అలా జ్ఞాపకం చేసుకుంటే నీకు కోపం వస్తది, ఒక రకమైన పగ వస్తది, మనసంతా పాడైపోతది గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే. Remember not the former things. అంటే ఎప్పుడు కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. I am going to do a new thing. దేవుడు ఒక నూతన కార్యం నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడు. I am going to do a new thing in the wilderness. నీ ఎడారి జీవితంలో దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. You want a new car and a new house? చాలా మందికి కొత్త ఇల్లు కావాలి, కొత్త కారు కావాలి, and they want a new saree. కొత్త చీరలు కూడా కావాలి. Who can give you new life? I am asking. అయితే ఇవన్నీ మీకు దొరకొచ్చు, కానీ కొత్త జీవితం ఈ భూమి మీద ఎవరు ఇవ్వగలరండి? Who can give you new life? ఎవరి నూతన జీవితాన్ని ఎవరు ఇవ్వగలరు మానవులకి? If you are in Christ Jesus, కేవలం నువ్వు క్రీస్తునందు ఉంటేనే all old things are gone. పాతవన్నీ గతించిపోతాయి. Everything going to be new. ఇదిగో సమస్తమును కొత్తవాయెను. You want a new life? Say hallelujah. ఎంతమందికి నూతన జీవితం కావాలో హల్లెలూయా చెప్పండి. In the new year you come to the new meeting. మరి ఈ కొత్త సంవత్సరంలో ఈ నూతన సభలో
Because God wants to give you new life. దేవుడు నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. Christ is your life, death is your gain. ప్రియులారా, బతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రిస్టియన్ జీవన్ సావు మరణ. When Christ is my life, death is my gain. క్రీస్తు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. No fear about death. అంటే ఎవరు చావు కూడా భయపడక్కర్లేదు. Do you know Christians will never die? మీకు తెలుసా, క్రైస్తవులు చనిపోరు. Yeah, they won't die. వాళ్ళు చావరు. They'll be just sleeping. వాళ్ళు చచ్చిపోవడం కాదు, పండుకుంటారు అంతే, నిద్రపోతున్నారు అంతే. When the trumpet sound, they'll get up. బోరధ్వని వినినప్పుడు వారు మరలా తిరిగి లేస్తారు. Because God gave you the power, greatest power of resurrection. ఎందుకంటే పునరుద్ధానపు శక్తి ద్వారా దేవుడు నిన్ను మరలా తిరిగి లేపుతాడు. There are so many power in the world. ఈ లోకంలో రకరకాల శక్తులు ఉన్నాయి. Political power, money power, రాజకీయ శక్తి ఉంది, డబ్బు శక్తి ఉంది, cinema power, cricket power. క్రికెట్ శక్తి, సినిమా శక్తి. So many power in the world. ఈ లోకంలో రకరకాల శక్తులు ఉన్నాయి. All the power in destroying the people. అయితే ఈ శక్తులన్నీ మనుషుల్ని నాశనం చేసే శక్తులు. Only one power is saving the people. కేవలం యేసు శక్తి మాత్రమే మనుషులను రక్షించే శక్తి. The power is called the resurrection power. ఆ శక్తి పునరుద్ధానపు శక్తి. Yeah, new life is given to you. ఖచ్చితంగా నూతన జీవము మీకు అనుగ్రహించబడతాది. No longer I live, Christ liveth in me. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ప్రభువే నాలో జీవించున్నాడు. ప్రభువే నాలో జీవించుచున్నాడు. The resurrected savior is in me. ఓ పునరుద్ధానుడైన యేసు నాలో ఉన్నాడు. So I got no fear about death. కాబట్టి మరణాన్ని కూడా నేను భయపడను. I live dangerously for God. నేను దేవుని కొరకు, Dangerously for God. నేను వైరాగ్యంగా దేవుని కోసం బతుకుతున్నాను. The country I went, Africa. మరి నేను ఆఫ్రికా దేశం వెళ్ళాను ఈ మధ్య. Anytime they'll kidnap you and take you. వాళ్ళు భయంకరమైన దేశం, ఎందుకంటే సడన్ గా కిడ్నాప్ చేస్తారు, నేను Even తీసుకెళ్లిపోతారు. if you stand in the road, they'll kidnap you. ఒక్కోసారి ఆ రోడ్డు మీద వెళ్ళి నడిచే వాళ్ళని కూడా గబుక్కుని కిడ్నాప్ So చేసేస్తారు. many people are kidnapped and killed. మరి అనేక మందిని అలా కిడ్నాప్ చేసి అక్కడ చంపేస్తారు. I go there నేను అక్కడికి వెళ్ళాను, because God is with me. కానీ దేవుడు నాతో ఉన్నాడు. Presence is with me. దైవ సన్నిధి నాతో ఉన్నది. Angels are with me. దేవదూతలు నాతో నడిచారు. ఏమీ భయం లేదు. నాకు ఏ భయం లేదు. And God has given me a spirit of fear, but He has spirit of power and authority. మరి పిరికితనం కలిగిన ఆత్మని దేవుడు మనకి లేదు, కానీ శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. That's why I traveled so far 42 countries. అందుకని ఇప్పటి వరకు 42 దేశాలు తిరిగి సువార్త చెప్పాను నేను. See, when I'm traveling in the plane, మరి నేను విమానంలో వెళ్ళేటప్పుడు crowded plane. ఒక్కోసారి కిక్కిరిసిన విమానాలు కూడా ప్రయాణం I will చేస్తాను. pray, Lord, I don't want anybody sit by my side. నేను అనుకుంటాను, ప్రభు నా పక్కన ఎవడు కూర్చోకూడదు అనుకుంటాను. Only you must sit there. ప్రభా నువ్వే నా పక్కన కూర్చోవాలనుకుంటాను. In the crowded plane, my neighbor's seat will be empty. ఇంకా విచిత్రం చెప్పమంటారా, ఈ విమానం అంతా కిక్కిరిసిపోతుంది, నా పక్కన ఉన్న సీటు ఖాళీగా ఉంటది నా కోసం. So many experience I have. ఇలాంటివి అనేకమైన అనుభవాలు. I walk with favor. మరి యు వాక్ విత్ ఫేవర్. Favor from God. ఎందుకంటే దేవుడి దయ నా మీద ఉంది. దేవుడి దయ నా మీద ఉన్నది. దేవ దయ వెండి బంగారం కంటే వాల్యుబుల్. అది నా మీద ఉన్న దేవుని దయ వెండి బంగారం కంటే విలువైనది. I don't have a plane of my own. నాకు ఒక సొంత విమానం లేదు, But I'll travel every week in plane. కానీ ఇంచుమించు ప్రతి వారం విమానాల్లోనే ప్రయాణం చేస్తాను. I don't have a big house of my own. నాకు సొంత ఇల్లు, పెద్ద ఇల్లు లేదు. Every weekend I have a good illu to stay. కానీ ప్రతి ఆ వారంలో ఆఖరి 3 రోజులు అందమైన ఇళ్లలోనే ఉంటాను నేను. మంచి ఇల్లు ఇస్తారు ఈ రోజు. మరి అమ్మగారు కూడా మీకు నా కొరకు ఒక మంచి రూమ్ ని అరేంజ్ చేశారు ఇక్కడ. I don't need to change my saree different color. This saree always is white. నేనైతే రకరకాల రంగు చీరలు కట్టను, ఎప్పుడు తెల్ల చీరే ధరిస్తాను. My old saree look new. అయితే నా పాత చీరలు కూడా కొత్తగానే కనిపిస్తాయి. Only one sandal I use for a year. అయితే ఒక్క చెప్పులు జత మాత్రం సంవత్సరానికి ఒకసారి మారుస్తాను. You know why? ఎందుకో తెలుసా? I want to be like Moses. మోషేలాగా ఉండాలనుకుంటున్నాను నేను. God looked after his shirt and his sandal. ఎందుకంటే మోషే వస్త్రాలు పాతకెళ్ళలేదు, చెప్పులు తెగిపోలేదు. So God looked after my saree and my sandal. అంచే దేవుడు ఎప్పుడు నా చీరలను, నా చెప్పులను కూడా ఆయన గమనించుకుంటున్నాడు ఆయన. You know what Andhra Pradesh pastors will say? ఆంధ్రలో ఉన్న పాస్టర్ గారు ఏం చెప్తారంటే, మా అయ్యగారు లేదు, ఇతర పాస్టర్ నేను చెప్తాను. మా అబ్బాయి చెప్పడు, ఇతరులు ఏం చెప్తారంటే, డబ్బు ఉందే I will do everything. డబ్బులుంటే అన్ని జరిగిపోతాయి అంటూ ఉంటారు. If no డబ్బు no ministry. డబ్బు లేతే సేవ చేయలేమంటూ ఉంటారు. If I have డబ్బు I will do everything. డబ్బులుంటే ఏమైనా చేయగలను అంటూ ఉంటారు. God never gave డబ్బు to Moses. అయితే మోషేకి దేవుడు డబ్బులు ఇచ్చాడా? 40
lakhs of people, 40 years in the wilderness. మరి 20 లక్షల మంది జనాభా పైన 40 సంవత్సరాల అరణ్యములో దేవుడు అద్భుతంగా నడిపించలేదా? ఒక్కటి రూపాయి he don't have. ఒక్క రూపాయి కూడా మోసే దగ్గర లేదు. Then how he lived in the ఎడారిలో? మరి ఎడారిలో ఎలాగ బతికాడు? Presence of God. దేవుని సన్నిధి ద్వారా బతికాడు. Presence of God. దేవుని సన్నిధి ద్వారా అన్ని సమకూర్చబడ్డాయి. If the presence of God is with you, దేవుని సన్నిధి నీతో గనక ఉంటే, and if the favor of God is with you, దేవుని దయ నీకుంటే, ఎడారిలో will be a beautiful place to live. ఎడారియే నీకు అందమైన చోటుగా మారిపోతది. And don't say I'm living in ఎడారిలో. అంచేత ఇక్కడ ఎవ్వరు అయ్యో నా జీవితం ఎడారి అయిపోయిందని పలక్కండి. ఎడారి జీవితంలో ప్రభు నీ తోడుగా ఉన్నాడు. ఈ ఎడారి జీవితంలోనే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. He's a యెహోవా జైరా God. ఆయన యెహోవా ఈరేగా ఉన్నాడు. యెహోవా నిసి God. ఆయన యెహోవా నిస్సిగా ఉన్నాడు. యెహోవా షమ్మా God. ఆయన యెహోవా షమ్మగా ఉన్నాడు. And he will look after you. ఆయన నిన్ను చూసుకుంటాడు. That's what Moses said. అందుకే మోషే చెప్పాడు, డబ్బు నాకు అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదు, నీవే కావాలి ప్రభువా నువ్వే నాకు కావాలయ్యా, నీవే కావాలి. నువ్వు ఉంటే నాకు చాలయ్యా. Even Jesus, యేసు ప్రభు కూడా he didn't pray for double to the Father in heaven. తండ్రిని అయ్యా నాకు డబ్బులు ఇయ్యని ప్రార్థన చేశాడు ఎప్పుడన్నా? Everything is borrowed. Boat is borrowed. ఆయనకి సొంత బోట్ లేదు, బోటు అరువు తెచ్చుకున్నది. Donkey borrowed. ఆయన వాహనం గాడిది కూడా ఎరువు తెచ్చుకున్నది. Upper room the communion is borrowed. అక్కడ మేడగదిలో ప్రభుబలి ఆచరించాడు, అది కూడా అద్దిదే. Even his grave is borrowed. ఆయనకున్న సమాధి కూడా ఆయనది కాదు, ఎరువు తెచ్చుకున్నదే. Sometimes you'll cry, I got no illu, no karu. బహుశా మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, అయ్యో నాకు మంచి ఇల్లు లేదు, మంచి కారు లేదు అనుకుంటున్నారా? అవసరం ప్రభువే. నీకు ప్రభు ఉంటే చాలు, ప్రభువే అన్ని అవసరాలు ప్రశంసే నీకు అవసరం. ఖచ్చితంగా నీకు కావాల్సింది ఏమిటంటే ప్రభు సన్నిధి కావాలి. ఈ ప్రభు సన్నిధి నీలో ఉన్నప్పుడు, ప్రభు సన్నిధి నీతో ఉన్నప్పుడు నో అవసరం లేదు, ఏమి అవసరం లేదు, నీకేమి అవసరం లేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు. సంతోషం నీకుంది, సమాధానం నీకుంది. ఎందుకంటే ప్రభు ఉంటే నీకు సంతోషం ఉంటది, సమాధానం ఉంటది, హీలింగ్ నీకుంది, హీలింగ్ స్వస్థత ఉంటది, ఎవ్రీథింగ్ ఇస్ యోర్స్. అంతా నీకు ఉంటది, బికాజ్ గాడ్ ఇస్ విత్ యు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆల్వేస్ ఐ సే when God is with me nothing can shake me. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు నాతో ఉంటే నన్ను ఏది కదిలించలేదని. God is for me, who can be against me? దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడు? Who can separate me from the love of God? దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపగలవాడు ఎవడు? In all these things are more than a conqueror. వీటన్నిటిలో నేను అత్యధిక విజయాన్ని పొందుకుంటాను. More than a conqueror. నేను అత్యధిక విజయం పొందుకుంటాను. I have a conqueror mentality. నాకు ఎప్పుడు కూడా జయించే మనసు అండి. నా మెంటాలిటీ విజయం, ఓటమిని ఒప్పుకోను నేను I అసలు. want to give two example in the ఎడారిలో what happened. మరి ఎడారిలో రెండు అనుభవాల గురించి చెప్తాను. Exodus chapter 15 verse 20 to 24. నిర్గమకాండము 15వ అధ్యాయం 22 నుండి 24 వరకు. When they crossed the river Jordan, crossed the Red Sea, మరి వారు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు they went into a wilderness. వారు ఒక ఎడారిలోనికి వెళ్ళారు, అరణ్య మార్గంలోనికి వెళ్ళారు. 15th chapter 22 to 24. 22 నుండి చదువుతున్నాను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా. దేవునికి స్తోత్రం. After the cross the Red Sea, ఎర్ర సముద్రమును దాటిన తరువాత everybody dancing. అందరూ మంచి హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. Miriam grandma is dancing. మిరియాము గారు కూడా అక్కడ నాట్యం చేస్తుంది. ఎంతో గొప్ప మిరకల్. ఎందుకంటే ఎంతో గొప్ప అద్భుతం జరిగింది అక్కడ. చాలా సంతోషం, ఎంతో ఆనందంగా ఉన్న సమయం అది. They left Egypt and came to the land. ఎందుకంటే ఐగుప్తు బానిసత్వములో నుండి వీళ్ళు బయటకు వచ్చేసారు. And they came to the ఎడారిలో. ఇప్పుడు ఎడారిలో వారి ప్రయాణం 3 days journey. ఇంచుమించు 3 రోజులు ప్రయాణం చేశారు. They asked for the water. అయితే వారికి నీళ్లు కావాల్సి వచ్చే, నీళ్ళ కోసం అడుగుతున్నారు. They didn't ask for chicken curry, mutton curry, biryani. వాళ్ళు అడిగేది మటన్, చికెన్, బిర్యానీ కోసం అడగలేదు. They asked for water. కేవలము మంచి నీళ్ళ కోసం అడిగారు. Water is not there. అయితే నీళ్లే లేవు వారికి. Then water, they got the water. అయితే నీళ్లు దొరికాయి గాని But it was bitter. అదంతా చేదుగా ఉన్నాయి. They are grumbling. అనుకుంటున్నారు, Why you brought us here? ప్రభువా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చా I మమ్మల్ని? want to tell you something, my friend. ప్రియమైన బిడ్డ, స్నేహితులారా, మీతో ఒక మాట They చెప్తున్నాను. saw a big miracle in their life. వారి జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చూశారు అక్కడ. God opened the Red Sea. దేవుడు అంతకుముందు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. Now the water is bitter. ఇప్పుడేమో నీళ్లు చేదుగా ఉన్నాయి. They are grumbling.
ఇప్పుడేమో సనుక్కుంటున్నారు. What they must say? అసలు ఏమనాలి వాళ్ళు? What they must say? వాళ్ళు ఏమని చెప్పాలంటే, What God did in the past, He can do it again. ఇంతకు ముందు ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఇప్పుడు అద్భుతం చేస్తాడని అనాలి వాళ్ళు. And మారని వాడు ఆయన ఏమి చేయగలడు? ఎందుకంటే ఆయన మారని వాడు ఏమైనా చేయగలడు. If He can do it, then you can do it now. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. No need for grumbling. ఎవరు సనుక్కోక్కర్లేదు దేవుని మీద. ఎడారిలో when there is a problem in your life, ప్రియమైన బిడ్డ, నీ ఎడారి జీవితంలో సమస్య నీకు వచ్చినప్పుడు don't think about the Egypt. ఈ ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోవద్దు. Egypt is suffering so much in Egypt. ఐగుప్తులో ఎన్నో బాధలు పడ్డావు. God did miracle and brought you out. ఎన్నో అద్భుతాలు చేసి దేవుడు ఐగుప్తులో నేను బయటికి తెచ్చాడు. Now small problem. ఇప్పుడు వచ్చింది నీకు చిన్న సమస్యే. What you say now? What you say now? అయితే ఇప్పుడు నువ్వేం చెప్పాలి? Let me go back. నువ్వేమంటున్నావంటే వెనక్కి వెళ్ళిపోతాను, వెనక్కి పోతాను. I like the cucumber and garlic. నాకు అక్కడ కాకరకాయలు, నాకు దోసకాయలు, ఉల్లిపాయలు I want కావాలి. to go back. నేను వెనక్కి పోతాను అంటున్నావు నువ్వు. Remember not the former things. ప్రియమైన బిడ్డ, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. Don't think you can go back. వెనక్కి వెళ్ళాలని ఎప్పుడు అనుకోవద్దు నువ్వు. The cross before me, the world behind me. వెనక లోకము, ముందు నా సిలువ. I'm going forward. నేను ముందుకే సాగుతానని I'm చెప్పు. going forward. నేను ముందుకే సాగిపోతాను. Whatever may happen, I'm going forward. ఏది ఏమైనా కానీ ముందుకే వెళ్తాను నేను. Miracle working God is with me. ఎందుకంటే అద్భుతాలు చేసే దేవుడు నాతో ఉన్నాడు. And He got a promise He'll be with me in the ఎడారిలో. ఎడారిలో నాతో ఉంటానని ఆయన ఖచ్చితంగా నాతో మాట ఇచ్చాడు నాకు. ఆయన ఎల్లప్పుడూ చెయ్యి విడువడు. ఆయన ఎన్నడూ నా చెయ్యి విడువడు. ప్రభు ఏమి చేయగలను? ఆయన ఏమైనా చేయగలడు. Nothing is impossible with Him. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. See, when I preach like this in Africa, నేను ఇలాగా కనుక ఆఫ్రికా దేశంలో వాక్యం చెప్తే they stand up and say praise the Lord. మీరేమో ఇలా మోగబొమ్మలా కూర్చొని అక్కడ అయితే డాన్స్ చేసేస్తారు, ఒక్కొక్క మాటకి చప్పట్లు కొడతారు. They raise up and say hallelujah. ఈ ఒక్కొక్క మాట వారి జీవితంలో ఎంతో ఉత్సాహాన్ని, ఉద్యమాన్ని కలుగు చేస్తుంది. మీరేమో అసలు స్తంభాల్లో కదలడం లేదు. And they shout preach preach like that, they'll say. మరి ఎంత అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇలాంటి బోధని. They will say preach, don't stop, preach. అయ్యా ఇంకా చెప్పండి అంటారు. I want you to shout like that. మీరు కూడా అలాగే ఆనందంగా కేకలు వేయాలి, ఆనందాన్ని వ్యక్తం చేయాలి, ఉత్సాహాన్ని చూపించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు is here. God is here. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఇక్కడ ఉన్నాడు? He is not in the pulpit, he is there among you. ఇక్కడ మాతో కాదు, మీతో, మీ మధ్య ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన He dwells among the praises of His people. ఎందుకంటే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఆయన. He has come down to bless you. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి రాత్రి దిగి వచ్చాడు. Shout hallelujah. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చప్పట్లు కొడదాం గట్టిగా. ఎడారిలో నువ్వు ఎడారిలో ఉన్నావా? My life is Mara. అయ్యా నా జీవితం చేదుగా మారాగా ఉందని అనుకుంటున్నావా? He gave me water but it is bitter. అయ్యో నీళ్ళు ఇచ్చావుగా, నా నీళ్లు చేదుగా ఉన్నాయి. Some people say I have food at home. కొంతమంది అంటున్నారు అయ్యా ఇంటి దగ్గర ఆహారం ఉన్నది, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, లడ్డు, ఎవ్రీథింగ్. లడ్డు ఉంది, మటన్ కర్రీ ఉంది, చికెన్ కర్రీ ఉంది. I can't eat. అయితే తినే ఆరోగ్యం లేదు. డయాబెటిక్ ప్రాబ్లం. ఎందుకంటే షుగర్, డయాబెటిక్ వ్యాధి. I got cholesterol problem. ఇదిగో కొవ్వు పెరిగిపోయింది, కొలెస్ట్రాల్. I cannot eat all the food. ఏమి తినే ఆరోగ్యం లేదండి అంటున్నావేమో. I have a daughter. అయితే నేను నాకు ఒక కూతురు ఉన్నది. I brought her up. నేను ఆమెను పెంచాను చక్కగా. Some of you say, not me. Some of you. మీరు కొంతమంది అంటూ ఉంటారు. And my daughter ran away with the man. అయ్యా నా కూతురు ఎవరితో వెళ్ళిపోయింది అంటున్నారు. I have a son. నాకు ఒక కొడుకున్నాడండి. I brought him up. చక్కగా పెంచాను. He got married. పెళ్ళయింది. And he chased me out of the house. ఇంట్లో బయటికి తరిమేసాడు అంటున్నారు కొంతమంది. I found water but it's bitter. అంటే ఇలాంటి సమస్యలు చెబుతూ అయ్యా నీళ్లున్నాయి కానీ నా బతుకు చేదుగా ఉందని చెప్తున్నారు. I have a job. అయ్యా నాకు ఉద్యోగం ఉంది. I'm working faithfully. నేను నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నాను. No promotion. అయితే నాకు ప్రమోషన్ రావడం లేదు. Somebody take the promotion. నాకు రావాల్సిన ప్రమోషన్ ఎవరో పట్టుకుపోతున్నారు. I have income. నాకు ఆదాయం వస్తుంది. It go all for interest for EMI. అయితే అన్ని ఈఎంఐలకి వడ్డీలకే సరిపోతున్న ఆదాయం అంతా అని చెప్తున్నారు మీలో. I got water but it's bitter. ఇదే మారా అనుభవం అంటే అయ్యో నీళ్లున్నాయి కానీ ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. ప్రభువా, how can I change bitter into sweet water? ప్రభువా ఈ మారా తీయగా ఎలా మారుతాది తండ్రి? Is there any medication in the wilderness? బహుశా ఇలాంటి ప్రశ్న ఎడారి జీవితంలో ప్రశ్నలు వేసేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? Anybody can change the water? అయ్యో ఈ నీళ్లు ఎవరైనా నా కొరకు మార్చగలరా? Only 3 days. కేవలం 3 రోజులు. But you think your life will be like this? అయితే
నువ్వు అనుకుంటున్నావు ఇంకా నా బ్రతుకంతా ఇలాగే ఉంటదేమో అనుకుంటున్నా. ప్రభా ఈ జీవితం నాకు వద్దు ప్రభా, నాకు కొంతమంది అయితే ఇంక ఈ బతుకొద్దు, ఈ జీవితం నాకు వద్దు I అనుకుంటున్నారు. want to die ప్రభు. ప్రభు నన్ను చంపే తండ్రి, I don't want to live anymore ప్రభు. ఇంకా నాకు బతకాలని ఆశ లేదు ప్రభు. Life is very bitter. ఎందుకంటే నా జీవితం చేదైపోయింది. Every day I'm crying. రోజు నేను ఏడవలసి వస్తుంది. I'm crying and my tears with my food. అయ్యో నా ఆహారములో నా కన్నీళ్లు కలిసిపోతున్నాయి. There is a provision my friend. ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, దేవుడు నీ కొరకు ఒక దాచిపెట్టాడు In this ఆశీర్వాదం. wilderness there is a provision. ఖచ్చితంగా దేవుడు ఈ అరణ్యములో నీ కొరకు సమకూరుస్తాడు. Don't think your life is going to be like this. నీ జీవితం ఇలాగే ఉంటదని అనుకోవద్దు. Within a second God can change your life. ఒక్క సెకను చాలు నీ జీవితం మొత్తం My మార్చగలడు. God is గొప్ప దేవుడు. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు. ఆయన అన్నిటి చేయగలను. ఆయన ఏమైనా చేయగలడు. ఒక్కటి మాట చాలు. ఆయన ఒక్క మాట చెప్తే చాలని కథ మొత్తం And they మారిపోతుంది. told Moses, God told Moses, మోసేతో ఏమన్నాడంటే దేవుడు cut the wood అక్కడ ఒక చెట్టును చూపించి and నరికి put that wood in the water ఆ కొమ్మను నరికి నీటిలో వేయమన్నాడు. and the bitterness will go. అంతే ఆ మధురం అయిపోతుందని ప్రభు చెప్పాడు. He cut the wood మోషే కొమ్మను నరికాడు, and he put in the water. అందులో నీటిలో వేశాడు. వెంటనే it became sweet. వెంటనే తియ్యగా మారిపోయే నీళ్లు. I like the word వెంటనే. వెంటనే ఆ మాట నాకు ఎంతో ఇష్టం. Not tomorrow. రేపు కాదు, Not 1 year after. ఎల్లుండి కాదు, సంవత్సరం తర్వాత కాదు. Everybody say వెంటనే. వెంటనే అనండి మాట. Your problem will be over. వెంటనే నీ సమస్య తీరబోతుంది. What is the tree my friend? ఏమిటా చెట్టు బిడ్డ? I am asking a question. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. Who planted the tree? ఆ చెట్టును నాటిన వారు ఎవరు? When God planted the tree? ఎప్పుడు ఆ చెట్టు నాటబడ్డది? Who poured water to the tree? ఎవరు ఆ చెట్టుకు నీళ్లు పోశారు? That's a provision. అదే ప్రొవిజన్. దేవుడు సమకూర్చేటువంటి ప్రొవిజన్ నీ అదే. పుట్టిన రోజు మున్పే ప్రభు నీకోసం అన్ని నీవు పుట్టక ముందే నీ కోసం దేవుడు అన్ని సమకూర్చి పెట్టాడు. everything God has done for you. అంతా నీ కొరకు చేసి ముగించాడు ఆయన. The tree in the wilderness is a miracle. అక్కడ అరణ్యములో ఆ చెట్టు ఉండడమే అద్భుతం. You know what is a miracle? అద్భుతం అంటే ఏంటో తెలుసా? In the wilderness you see the cross in your situation. ఎందుకంటే ఈ ఎడారి జీవితంలోనే నువ్వు సిలువ నీకు ప్రత్యక్షం అవుతాది. That is silver bring healing. The ఆ healing సిలువే స్వస్థతను తీసుకొస్తది. the healing tree bring your healing. ఆ సిలువ స్వస్థపరిచే సిలువ చెట్టే నీకు కూడా స్వస్థతను తీసుకొస్తది. Oh, the water, they ate the water from the rock. That rock is Christ Jesus. ప్రియమైన బిడ్డ, వారు రాయిలో నుండి వచ్చిన నీళ్లు త్రాగారు. ఆ బండ క్రీస్తే. And the cross is with you all the time. ఈ సిలువ నిన్ను ఎల్లప్పుడూ వెంబడిస్తూ ఉన్నది. When you walk through the water, he is with us. నీవు నీ జీవితంలో నడుస్తు నీలో తాటినప్పుడు ఆయన ఉన్నతో ఉన్నాడు. ఆయన When you walk through the water, he is with you. ఆయన నీవు నడిచినప్పుడు ఆయన నీతో ఉన్నాడు. And walk through the fire, is with you. నీవు నీళ్లలో వెళ్ళినప్పుడు, అగ్నిలో గుండా వెళ్ళినప్పుడు ఆయన నీతో ఉన్నాడు. Walk through the valley of death, is with you. గాఢాంధకారపు లోయలో నడిచిన ఆయన నీతో ఉన్నాడు. He'll never leave you or forsake you. ఆయన నిన్ను ఎన్నడూ విడవలేదు, You ఎడబాయలేదు. know the beautiful thing in the Edarilo, God is with you. ఎడారిలో ఉన్న అద్భుతమైన ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రభు నీతో ఉన్నాడు. Every day is walking with you. ఆయన ప్రతిరోజు నీతో నడుస్తున్నాడు. He is a cloud. ఆయనే Cloud. ఆయన మేఘం అయి ఉన్నాడు. And he is a fire. ఆయన అగ్ని అయి ఉన్నాడు. Cloud and fire protected them. ఆయన అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని తీసేయలేదు. దేవుడే నీ అగ్ని స్తంభం. దేవుడే నీకు అగ్ని స్తంభం. ఎడారిలో not even a minute God will leave you, forsake you. ఆయన ఎన్నడూ ఆ ఎడారిలో నిన్ను వదలడు, విడివడు. There is a provision for everything. నీకు కావలసిన సమస్తాన్ని అక్కడ చేసి పెట్టాడు ఆయన. Come to Calvary in the ఎడారిలో. ఈ ఎడారిలో కల్వరి సిలువ దగ్గరికి నువ్వు రావాలి. God can change your bitterness to sweetness. ఖచ్చితంగా నీ చేదును ఆయన మధురంగా మారుస్తాడు. Your sickness will be healed. ఖచ్చితంగా నీ రోగం తగ్గిపోతుంది. Your children will be saved. ఖచ్చితంగా నీ పిల్లలు రక్షించబడతారు. Your children will be taught of the Lord. నీ పిల్లలకి దేవుడే బోధ చేస్తాడు. Peace is great. ఆయన నీకు ఇచ్చే సమాధానం గొప్పగా ఉంటది. Your husband will leave his త్రాగుడు habit. ఖచ్చితంగా నీ భర్త త్రాగుడు దేవుడు మాన్పిస్తాడు. The drug addiction will leave you. ఖచ్చితంగా మందులకు వ్యసనాల నుండి దేవుడు విడిపిస్తాడు. Your asthma will leave. TB will leave. ఖచ్చితంగా నీ టీబీ వ్యాధి, నీ ఆస్మా వ్యాధి నిన్ను విడిచిపెడతాడు. Your cancer will leave. నీ క్యాన్సర్ నీకు స్వస్థత విడుదల. Your pain will leave. నీ నొప్పి నీకు విడుదల ఇస్తాడు దేవుడు. I never advertised I am a healing preacher. నేను ఎప్పుడు కూడా నాకు స్వస్థత వరం ఉందని ఎవరికి చెప్పుకోను. But God is with me. కానీ నాకు తెలుసు దేవుడు నాతో ఉన్నాడు. So many
people are healed in Africa. అనేక మంది ఆఫ్రికా దేశంలో స్వస్థపడ్డారు. They run behind me to touch my sari. ఒక్కొక్కసారి నా వెనకాల జనం పరిగెట్టుకొస్తారు నా చీరను ముట్టుకుంటే చాలని. They receive healing. ఎందుకంటే అలా ముట్టుకుంటూ స్వస్థత పొందారు. I see you. Doctor said 3 days to live. మరి ఐసీయూలో ఉన్న వాళ్ళు ఇంక 3 రోజులే బతుకుతారన్న వాళ్ళు. I prayed within 3 days they are out. మరి దేవుడు, నేను ప్రార్థించినప్పుడు దేవుడు వారిని బయట తీసుకొచ్చాడు. నేను కాదు, నాలో ఉన్న దేవుడు. నేను కాదు, నాలో ఉన్న దేవుడు. గొప్ప దేవుడు నాలో ఉన్నాడు. ఎందుకంటే నాలో గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ఆత్మ నాలో ఉన్నాడు. ఆయన ఆత్మ నాలో ఉన్నది. And miracles are happening. అందుకని అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. This night God is going to change. ఈ రాత్రి కూడా నిన్ను దేవుడు మార్చగలడు. He is going to change your bitterness to sweetness. ఖచ్చితంగా నీ మధురంగా మారబోతుంది. ఎడారిలో is a preparation for the promised land. కాబట్టి నువ్వు ఎడారిలో ఉన్నావా, ఆ వాగ్దాన భూమి కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అన్నమాట. ఎడారిలో తట్టినప్పుడు హనీ అండ్ మిల్క్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. ఆ ఎడారిలోనే నీకు పాలు తేనెలు ఎదురు చూస్తున్నాయి. And you think about the పాలు తేనె. ఆ పాలు తేనెల కోసం ఆలోచించి ఎడారి గురించి ఆలోచించు. Don't think about the పావకాయ. అయ్యా పావకాయ, అది కాకరకాయ కోసం ఆలోచించకండి, పాలు తేనెల కోసం ఆలోచించండి. Always think about పాలు తేనె. అంతే, కాకరకాయ కాదు, పాలు తేనెలు ఉన్నాయి నీ కోసం. God prepared పాలు తేనె for you. నీ కోసం, నా కోసం పాలు తేనెలను దేవుడు సిద్ధపరిచాడు. The slight affliction will bring eternal weight of glory. స్వల్ప కాలం ఉండే ఈ శ్రమలు అత్యధికమైన నిత్య మహిమను మన కొరకు దేవుడు. Slight affliction will bring eternal weight of glory. స్వల్ప కాలమే, క్షణమాత్రం ఉండి చులకని శ్రమ. స్వల్ప కాలం ఉండే చులకని శ్రమ. Don't worry about the స్వల్ప కాలం. ఈ తక్కువ కాలం ఉండేటువంటి శ్రమను గురించి నువ్వు చింతించకు. Land with flow with milk and honey is waiting for you. ఎందుకంటే గొప్ప పాలు తేనెల ప్రవాహం నీ కొరకు ఎదురు చూస్తున్నది. Genesis chapter 21 we read about Hagar. మరి హాగరు జీవితంలో ఆదికాండం 21 అధ్యాయంలో మనం చదువుతాం. She is also Abraham's wife. ఆమె కూడా అబ్రహాముకు భార్య అయి ఉన్నది. And Sarah had no children. మరి శారాకు పిల్లలు లేరు. She gave a servant to Abraham. దాసినిదే ఆ శారా అబ్రహాంకి ఇచ్చింది. And she bring forth a son called Ishmael. మరి ఇష్మాయేల్ అనే కొడుకును కన్నది హాగరు. Sarah also bring forth a baby. అయితే శారాకు కూడా కొడుకు పుట్టాడు. She bring forth a baby Isaac. ఆమె కొడుకుకేమో ఇస్సాకు అని పేరు పెట్టారు. Isaac and Ishmael is fighting. మరి ఇద్దరు ఇస్మాయేలు ఇస్సాకు దెబ్బలాడుకుంటున్నారు, లేకపోతే ఆడుకుంటున్నారు. And Sarah saw that and went to her husband say, chase this woman out. వెంటనే ఈ దాసిని దీని కొడుకుని ఎల్లగొట్టే అన్నది శారా అబ్రహాంతో. I know really Abraham should have cried. బహుశా అబ్రహాం చాలా ఏడ్చుంటాడు ఆ టైంలో. Ishmael is the firstborn. ఎందుకంటే ఇష్మాయేలే జ్యేష్ఠ కుమారుడు. He love Hagar too. ఆగరు అన్న అబ్రహాంకి ఇష్టమే. But because God said, he chased her away. గాని దేవుడు చెప్పాడు కాబట్టి ఇంట్లో నుండి బయటికి పంపించేశాడు. He gave her one bottle of water. కేవలం ఒక నీళ్ల తిత్తిని మాత్రమే ఇచ్చాడు హాగరుకు. If I am Hagar, నేనే కనుక హాగరుని అయితే I'll ask Abraham. అబ్రహాం నీ విధంగా అడుగుండేదాన్ని. I don't want to marry you. నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. You forced me to bring forth a baby. నువ్వే నన్ను బలవంతం చేసావు, పెళ్లి చేసుకున్నావు, కొడుకుని కన్నావు. Now there is a baby. ఇప్పుడేమో కొడుకున్నాడు. You are telling me to go. ఇప్పుడేమో నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావు. Where I must go? ఎక్కడికి వెళ్ళమంటావు నన్ను? When I must come back? నేను మళ్ళా వచ్చేస్తాను. How much money you'll give my son? నువ్వు ఎంత డబ్బు ఇస్తావు, ఏం రాసేస్తావు నాకు? He didn't speak one word. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు హాగరు. Because he's a slave. ఎందుకంటే ఆమె బానిస కాబట్టి. And he sent her away. అందుకనే అబ్రహాం ఆమెను తోలేశాడు. She came to the wilderness. ఆ ఎడారిలోనికి వచ్చింది ఆమె జీవితం. She was crying there. ఆమె కూడా అక్కడ ఏడుస్తుంది. What husband gave is all finished. తన భర్త తన జీవితం అంతా అయిపోయింది ఆమెకి ఇంకా. And she wanted to throw his baby and cry. తన కొడుకుని దూరంగా విసిరేసి ఏడుస్తున్నది. You know why he's crying? ఎందుకు ఏడుస్తుందంటే the child is going to die. ఎందుకంటే ఆమె మరణం ఆమె కోసం కదా, చనిపోతున్న తన కొడుకు కోసం ఏడుస్తుంది. ఎడారిలో ఎవరు లేరు. ఎందుకంటే ఎడారిలో ఆమెకి ఎవరు లేరు. ఓ నీళ్లు లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు, అన్నం లేదు, ప్రేమ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. Is that experience in your life? ఇలాంటి అనుభవం గుండా ఇక్కడ ఎవరైనా వెళ్తున్నారా? Your husband did not give you the right love. బహుశా నీ భర్త నీకేమి ఇవ్వడం లేదా? Even the children don't love you. పిల్లలు కూడా నిన్ను ప్రేమించడం లేదా? And no money in your home. బహుశా నీ చేతిలో డబ్బు లేదా? You got no means to live. ఇంకెందుకు బతకడం అని అనుకుంటున్నావా? Nobody hear your cry. నీ ఏడుపుని ఎవరు వినడం లేదా? Nobody understand your pain. నీ నొప్పిని, నీ బాధని ఎవరు అర్థం చేసుకోవడం లేదా? There is a God in heaven. అయితే పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, నిన్ను ఆయన అర్థం చేసుకుంటాడు. God heard a cry.
దేవుడు హాగరు మొరను, ఆ చిన్నవాని మొరని విన్నాడు. and heard a cry, దేవుడు ఆ పసివాని మొరని విన్నాడు. and the children's cry, ఆ పిల్లవాని మొరని దేవుడు and విన్నాడు. he came back దేవుడు దిగి వచ్చాడు. and asked a question, why you are weeping? హాగరు నీకేం వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. Nobody heard the cry of Hagar, హాగరు యొక్క మొరను ఎడారులు ఎవరు వినలేదు, but there is a God who heard her cry. కానీ ఆమె మొరను దేవుడు విన్నాడు. Are you crying this morning, this evening? ఈ రాత్రి మీలో ఎవరైనా అలా ఏడుపులో ఉన్నారా? Are you crying in the bathroom? ఒకవేళ నువ్వు ఒంటరిగా బాత్రూమ్ లో ఏడుస్తున్నావా? Crying in your sleep? ఒకవేళ పడుకున్నప్పుడు ఏడుస్తున్నావా? I don't want to get up next morning, I want to die. ప్రభువా, ఇప్పుడే నన్ను తీసేసుకుని నిద్రలో నేను ఇంకొక ఉదయాన్ని నేను చూడాలనుకోవడం My లేదు. children's problem too much. ఎందుకంటే నా పిల్లల సమస్యను నేను My తట్టుకోలేకపోతున్నాను. husband is no help to me. ఓ నా భర్త సమస్య నాకు ఘోరంగా ఉంది, వాడు నాకేం సహాయం చేయట్లేదు. God sees your problem. ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. That's why Hagar said, El Roi, he అందుకనే sees my problem. హాగరు దేవుడు చూచుచున్న దేవుడు ఎల్ రోయి అని పలికాడు. చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు. Your situation is your situation. నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. Your tears is seeing. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. Your pain is seeing. నీ నొప్పిని ఆయన చూస్తున్నాడు. When God see your problem, నీ సమస్యను ఆయన దేవుడు చూస్తే He won't sit in heaven. ఆయన అక్కడ ఆకాశంలో కూర్చోడు, ఆయన దిగి వస్తాడు. He'll come into your problem. నీ సమస్య దగ్గరికి ఆయన దిగి Why you are వస్తాడు. weeping? ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? Why you are weeping? ఎందుకు ఏడుస్తున్నావు? And he said, నీళ్ళు లేదు. బహుశా అయ్యా నీళ్లు లేవని చెప్పి I ఉండొచ్చు. want my baby a bottle of water. అయ్యా ఒక్క బాటిల్ నీరు కూడా నా బిడ్డకు లేవని I want to చెప్పి. tell you something, my friend. ప్రభువా, ఈ రాత్రి నా బిడ్డలారా నేను మీకు ఒక మాట She asked చెప్తున్నాను. for only a bottle of water. కేవలము హాగరు ఒక బాటిల్ నీళ్ల కోసం అడిగింది. God kept a well of water for her. కానీ దేవుడు ఆమె కోసం పెద్ద బావినే ఓటనే తవ్వాడు. Hallelujah. హల్లెలూయా. நினைப்பதற்கும் கேட்பதற்கும் மேலாக నేను ఊహించిన దానికంటే అడుగు వాటన్నిటికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. ఎక్కువ ఇచ్చిన దేవుడు. ఆమేన్. నీ కేட்பதற்கு மேலாக செய்வார். ఆయన నీవు అడుగున్న దానికంటే ఊహించి దానికంటే ఎక్కువ చేస్తాడు. నీ నిனைப்பதற்கு మేలాగా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు కాదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. గొప్ప కార్యం చేయగలడు. ఈ రాత్రి గొప్ప కార్యం నీకు చేయాలి. గొప్ప కార్యం చేయగలను. ఆయన గొప్ప కార్యం చేయగలడు. యువర్ ప్రేయర్ చిన్న చిన్న ప్రేయర్, సోటా ప్రేయర్. మన బ్రెయిన్ చిన్న చిన్నవండి. యువర్ ప్రేయర్ చోటా అలాగే మన ప్రార్థనలు కూడా చిన్న చిన్న ప్రార్థన. ఇక బడా పరమేశ్వర్. కానీ మనకున్న దేవుడు గొప్ప దేవుడు, పెద్ద దేవుడు ఉన్నాడు. ఇఫ్ యు గో టు ఎలాన్ మాస్క్ అని ఆయన ఉన్నాడు కదా అమెరికాలో. బిల్ గేట్స్ ఉన్నాడు. ఇఫ్ యు ఆస్క్ హిమ్ 10,000 రూపీస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు ఇస్తారా అని అడిగితే నేను పొమ్మంటారు బయటికి. సిగ్గు. ఎందుకంటే అవమానం, సిగ్గు. వాళ్ళకి 10,000 ఇవ్వడం వాళ్ళకి సిగ్గు. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు అలాంటివి చెప్తే గొప్ప దేవుడు, మరి వాళ్ళందరిని మించిన గొప్ప దేవుడు ఇంకేమంటాడు? ఆ వెండి బంగారం ఆయనకే సొంతం. వెండి బంగారాలు అన్ని నావే అన్నాడు ఆయన. The whole world is a universe. ఈ ప్రపంచం అంతా ఆయనదే. What is your prayer? ఈ రాత్రి నీ ప్రార్థన ఏమిటి? ప్రభువా, ఒక బాటిల్ నీళ్లు ఇవ్వండి. ప్రభు, ఒక్క నీటి బాటిల్ ఇస్తే చాలు తండ్రి. She didn't ask for the life of the boy. అసలు ఆ పిల్లవాడి జీవితం కోసం అడగలేదు ఆమె. She asked for her life. తన జీవితం కోసం ఆమె అడగలేదు. ఒక్కటి బాటిల్ వాటర్, ఒక్క మంచినీళ్ళు బాటిల్ నీళ్ళ కోసం అడిగింది హాగర్. What the angel said? కానీ దేవదూత ఏం చెప్పిందంటే, already I dug a well for you. అమ్మ, నీ కోసం ఆల్రెడీ నుయ్య ఉన్నది, బావి ఉన్నది. God prepared everything for you, my friend. నీ కొరకు నా బిడ్డ దేవుడు నీకు సమస్తాన్ని సిద్ధం చేశాడు. Do you know there is a miracle well in Arabia? అరేబియాలో ఆ మిరకల్ బావి ఉన్నది. This well never dry. ఇది ఇంకా ఉందండి ఆ బావి, అది ఇంకా ఎండిపోలేదు. ఆ బావి ఉంది అరేబియా దేశం. Hagar well is never dry. హాగర్ బావి ఇప్పటికి ఇంకా ఎండిపోలేదు. God gave promise to Hagar. ఎందుకంటే దేవుడు హాగర్కి వాగ్దానం ఇచ్చాడు. Your child will be a గొప్ప nation. ఎందుకంటే నీ కొడుకు గొప్ప జనముగా మారుతాడు. Even today the children Hagar are గొప్ప nation. అందుకనే హాగరు సంతానం ఇస్మాయేల్ పిల్లలు గొప్ప జాతిగా మారారు. I'm telling you, Arabia, Dubai, and I come through Doha, Sharjah, everywhere గొప్ప నేషన్. నేను నిన్ననే వచ్చాను దోహా, ఖత్తర్ నుండి. అరేబియా దేశాలు, అరబిక్ దేశాలని గొప్ప దేశాలు. You know what they do? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏమీ జాబ్ లేదు, వాళ్ళకి ఏం ఉద్యోగాలు ఉండవు. ఎప్పుడు వైట్ డ్రెస్, కానీ ఎప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటారు. and they drink what camel's milk, ఎప్పుడు ఒంటి పాలు తాగుతుంటారు. పెరిషంబలం, they eat lot of dry date fruit. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటారు. No job. వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఉండవు. You know, no job.
వాళ్ళ జాబ్ ఏంటంటే they have well. వాళ్ళకి నూయిలు ఉన్నాయి, బావి That ఉన్నది. well is a petrol well. పెట్రోల్ బావులు ఉన్నాయి, ఆయిల్ బావులు ఉన్నాయి వాళ్ళకి. They sell the petrol well and living nicely. ఎందుకంటే ఆయిల్ అమ్ముకుంటున్నారు, చక్కగా బతుకుతున్నారు. If God can fulfill the promise he gave to Hagar, he'll give to you also. ఆగారుకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగలిగితే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. You are under new covenant. ఎందుకంటే నువ్వు నూతన నిబంధన కింద ఉన్నావు. New covenant. నూతన నిబంధన కింద ఉన్నావు. ఎడారిలో beautiful water is waiting for you. ఎడారిలో నీకు అద్భుతమైన నీళ్లు ఎదురు God చూస్తున్నాయి. will bless your children. ఖచ్చితంగా నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. This is only a way through for the land of Canaan. ఇదంతా వాగ్దాన దేశం, కనాన్ దేశాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అంతే. It is only a transit, you go to Canaan. ఇది ఒక మార్గం అంతే, కానానికి వెళ్ళే మార్గంలో ఇది ఒక Don't మార్గం. think always you will cry like that. ఎప్పుడు ఏడుపు ఉంటదని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు no money, no డబ్బు. ఎప్పుడు డబ్బులు లేవు అనుకోవద్దు. భర్త చల్లవాడు కాదు. My husband is not a good man. మా ఆయన మంచోడు కాదు. My పిల్లలు మంచివాడు కాదు. నా పిల్లలు మంచోళ్ళు కాదు. నాకు జాబ్ మంచి లేదు. నాకు మంచి పని లేదు, ఉద్యోగం లేదు. నాకు డబ్బు లేదు. శరీర సుఖం లేదు. ఏ సుఖమే లేదు జీవితానికి. ఎలా లేదు కాదు. ఇంకెప్పుడు లేదు అనొద్దు. మీరు లేదు వారు కాదు. నీ బతుకు లేదు కాదు. ఇక గొప్ప దేవుడు. నీకున్నవాడు గొప్ప దేవుడు. God will give and give. Open the treasure house of heaven. నీ కోసం ఆకాశపు వాకిళ్ళు విప్పి దేవుడు తన ధననిధిని కుమ్మరించును గాక. ఆ గొప్ప దేవుడు నాకున్నాడు. I praise God for my దేవుడు. ఆ గొప్ప దేవుని కొరకు నేను దేవుని స్తోత్రం చెప్తున్నాను. Matthew chapter 3 we read about John the Baptist. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనం చదువుతాం. He was in the wilderness. ఆయన కూడా ఎడారిలో ఉన్నాడు. You know what is his name? ఆయన పేరేం పేరండి? A voice in the wilderness. ఎడారిలో అరణ్యములో ఒక శబ్దము అని ఉంది. A voice in the wilderness. అరణ్యములో కేక. When he was in the wilderness, ఆయన అరణ్యములో ఉన్నప్పుడు you know what God gave him? దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడో తెలుసా? God gave him ministry. దేవుడు ఆయనకి పరిచర్య ఇచ్చాడు. గొప్ప పరిచర్య ఇచ్చాడు. When you go through the ఎడారిలో, ఆయన ఎడారి గుండా ఆయన ప్రయాణం చేసినప్పుడు God will give you ministry, my friend. ఖచ్చితంగా దేవుడు ఇక్కడ కొంతమందికి మంచి పరిచర్య కూడా ఇస్తాడు. And God gave me ministry in the ఎడారిలో. నాకు కూడా ఎడారి జీవితంలోనే దేవుడు నాకు పరిచర్య ఇచ్చాడు. I did many ministry even in ఎడారిలో. నా బ్రతుకు ఎడారిగా ఉన్నప్పుడే గొప్ప సేవ నేను చేశాను. Because I saw the miracle working power of God in my life. నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుని యొక్క మహత్తరమైన శక్తిని నేను రుచి చూశాను. The ministry in the college. నేను బైబిల్ కాలేజీలో చేసిన సేవ. I started a prayer group. నేను ప్రార్థన గుంపుని ఏర్పాటు చేశాను. During the lunch hour they will come for prayer. మరి లంచ్ టైం లో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసేవారు. I'll stand in the road and give tract. నేను ఇలాగ రోడ్ల మీద నిలబడి కరపత్రికలు పంచిపెట్టాను. I pray for the sick people. అనేక మంది రోగుల కొరకు ప్రార్థన చేశాను. Harvest is plenteous, laborers of few. ఇదిగో కోత విస్తారముగా ఉన్నది, పనివారి కొద్ది మంది. దేవుడు పనివారే అడగాలి. అదే he needs laborers. దేవుడికి పనివారు కావాలి. నాట్ మేనేజింగ్ డైరెక్టర్. డైరెక్టర్ కాదు, డైరెక్టర్లు సూపర్వైజర్లు కాదు. దేవుడికి కావాల్సిన పని వాళ్ళు కావాలి. బిషప్ అండ్ ఆర్చ్ బిషప్ కాదు, బిషప్పులు కాదు, ఆర్చ్ బిషప్పులు కాదు. దేవునికి కావాల్సింది సూపరింటెండెంటింగ్ పాస్టర్ కాదు, సూపర్వైజర్లు, సూపర్వైజ్ చేసే పాస్టర్లు కాదు. ఆయనకు పనివారు కావాలి. నేను కూడా దేవునికి పని చేశాను, పని మనిషిని. నాకు చాలా బిరుదులు ఉన్నాయి, ఆ బిరుదులు నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఎప్పుడు దేవునికి దాసిని అంటాను, పని మనిషిని అంటాను. నేను పొలంలో పనిచేసేదాన్ని. దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. Spirit of the Lord is upon me. దేవుని ఆత్మ నా మీద ఉన్నది. Why God gave the spirit upon me? దేవుని ఆత్మ నా మీద ఎందుకు పెట్టాడు దేవుడు? To set the captives free and heal the broken hearted people. ఎందుకంటే చెరలోనున్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల ప్రకటించడానికి దేవుడు పెట్టాడు నన్ను. Isaiah 61 says, change the ashes into beauty. ఆయన నన్ను బూడిదకు పూదండగా మార్చే దేవుడై ఉన్నాడు. Change the sorrows into joy. ఆయన విచారాన్ని సంతోషంగా మారుస్తాడు. Change the mourning into dancing. నీ యొక్క అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. Change the shame into double honor. దేవుడు నీ అవమానానికి రెట్టింపు ఘనతగా మారుస్తాడు. That is the power of God in the wilderness. అదేనండి ఎడారిలో జరిగే అద్భుతం అంటే. And give
baptism to even to Jesus. యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చే స్థాయికి దేవుడు యెహోవాకి ఇచ్చాడు Yes, ఎడారిలో. my friend, I'm telling you. నా ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి నేను అదే చెప్తున్నాను You మీకు. know what I'm praying now? ఇప్పుడు నేను ఏం ప్రార్థన చేస్తున్నానంటే, Joshua Ayyakar must give baptism for 3,000 people. ఓ మీ అయ్యగారు జాషువా అయ్యగారు 3,000 మందికి బాప్తిసం ఇవ్వాలని I'm asking a question. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. Peter denied the Lord. పేతురు గారు యేసు ప్రభుని ఎరగనని బొంకాడు. On the 50th day, అయితే 50వ దినాన్ని God gave Holy Spirit. పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. One message he brought 3,000 people. కేవలం ఒక్క సందేశం ద్వారా 3,000 మందికి బాప్తిసం ఇచ్చాడు ఆయన. If he can do it, why can't Pastor Joshua do? మరి పేతురు గారు చేసినప్పుడు జాషువా గారు ఎందుకు చేయలేరు? He never denied the Lord. ఎందుకంటే జాషువా గారు దేవుణ్ణి తిరస్కరించలేదు. And that time population is very low. Now how much population? అప్పుడు ఇంకా జనాభా తక్కువ, ఇప్పుడు ప్రపంచ జనాభా ఎక్కువ. Please pray, my friend. కాబట్టి ఇలాంటి కార్యాల కొరకు ప్రార్థన చేయండి. Everybody bring one person for baptism. మీరందరూ ఒక్కొక్కరిని బాప్తిసానికి సిద్ధపరచాలి. అసలు We will baptize 3,000 people. అప్పుడు మేము ఖచ్చితంగా 3,000 మందికి బాప్తిసం I am ఇవ్వచ్చు. believing for that. నేను అలాంటి కార్యాలు జరగాలని believing నమ్ముతున్నాను. for that. నేను నమ్ముతున్నాను. Thousands of people are going to dip themselves in one big tank. I won't tell the name. People are dying there. ఇక్కడ అనేక మంది, వేలాది మంది స్నానాలు జపాలు చేస్తున్నారు. అనేక మంది చనిపోతున్నారు అక్కడ. Ordinary river they go themselves. కేవలం మామూలు నీళ్లలో, నదుల్లో వాళ్ళు మునుగుతున్నారు. They don't know about Jesus Christ. వాళ్ళకి యేసు ప్రభు అంటే తెలీదు. But they walk 4,000 kilometers to dip in a ocean. ఒక్కొక్కసారి 4 కిలోమీటర్ల దూరం, 4,000 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి ఆ సముద్ర స్నానాలు I చేస్తున్నారు. will ask, why you come to this place? నేను అడిగాను, అలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికని అడిగాను. Go into the water, our sin will go. అయ్యా, ఇలా నీటిలో స్నానం చేస్తే మా పాపాలు పోతాయని చెప్పారు. Can water wash away the sin? ప్రియమైన బిడ్డలారా, నీళ్లు పాపాన్ని కడగగలవా? Nothing but the blood of Jesus Christ. లేనే లేదు. యేసు రక్తము తప్ప ఏది పాపమును కడగలేదు. One day God is going to bring the adulterers and idolaters in the kingdom of God. ఒకానొక దినం వస్తుంది, దేవుడు ఖచ్చితంగా విగ్రహారాధనలు, వ్యభిచారాలను దేవుడు ఆయన రాజ్యంలో తీసుకొస్తాడు. What about the children of God? ప్రియమైన బిడ్డ, నీ సంగతి ఏమిటి? నీ దేవుని బిడ్డల సంగతి ఏమిటి? Why you are not taken baptism yet? ఇంకా నువ్వు ఎందుకు బాప్తిసం పొందడం లేదు? In this convention, those who did not take baptism must take baptism. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందని వారు ఉంటే ఈ కోటాల్లో ఖచ్చితంగా మీరు బాప్తిసాలు పొందండి. I will give you a new sari. నేను మీ అలా పొందిన వాళ్ళకి కొత్త చీర ఇస్తాను. నేను I want you to take baptism. ఎవరైనా బాప్తిసం పోతే కొత్త చీర ఇస్తాను. I'm not enticing you, but I want you to take baptism. నేను మిమ్మల్ని ఏదో భ్రమ పెట్టడం లేదు, ప్రలోభ పెట్టడం లేదు, కానీ దేవుని రక్షణ పొందాలని మేము హెచ్చరిస్తున్నాం. Because the kingdom of God is not eating and drinking, the peace and joy in the kingdom. ఎందుకంటే దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందు ఆనందమై ఉన్నది. మంచి కూర, టుడే ఐ ఏట్ యువర్ మంచి కూర. మీ మంచి భోజనం కూరలు వడ్డిస్తున్నారు, నేను కూడా తిన్నాను ఈ రోజు. అమ్మగారు చాలా మంచి మంచి కూర gave me. అమ్మగారు నాకు మంచి మంచి కూరలు అరేంజ్ చేశారు. I said I want the పందల్ మంచి కూర. I told her I want this మంచి కూర. మరి చాలా కూరలు అన్నారు, కానీ ఈ కూర కావాలని అడిగాను నేను. I tasted it. అన్ని కూర చూశాను. చాలా నైస్. మీకేసే కూర వేయమని చెప్పాను, చాలా బాగుంది. Just like you may enjoy the word of God. మరి ప్రియమైన బిడ్డ, దేవుని వాక్యాన్ని అలాగే మనం కూడా ఆనందించాలి. And you must obey the word of God. దేవుని వాక్యాన్ని అలాగా ఆశతో వినాలి, ఆసక్తితో లోబడాలి. Unless you are born of water and spirit, you cannot enter in the kingdom of God. నీవు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించేతేనే తప్ప పరలోక రాజ్యం నువ్వు చేరలేవు. You sang about Rakada today. ప్రభు రాకడ, they sang a beautiful. ఇప్పుడు వరకు చక్కని ప్రభు రాకడ కోసం వారు పాటలు పాడారు. You sing a nice song. చాలా అద్భుతమైన పాట. సిద్ధంగా ఉన్నావా? మరి నువ్వు రాకడకి సిద్ధంగా ఉన్నావా? You are taken baptism. బాప్తిసం పొందేవా? Do you have Holy Spirit baptism? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేవా? Are you speaking in tongues? అన్య భాషలో మాట్లాడుతున్నావా? Then only you can go ప్రభు రాకడలో. అప్పుడే ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడగలవు. సంగమా సిద్ధపడండి. సంఘమా సిద్ధపడుము. త్వరగా వచ్చుచున్నాడు ప్రభు. మన ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. All those who did not take baptism, you must take baptism. ఇంకా ఎవరైతే బాప్తిసం పొందలేదు, రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బాప్తిసాలు పొందాలి. ఎడారిలో ఉన్న బిడ్డ, యోర్దాను నదిలో బాప్తిసం ఉంది. అక్కడ యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఎడారిలో బాప్తిసం ఇస్తున్నాడు. అక్కడ వేలాది మంది వచ్చి బాప్తిసం పొందుతున్నారు. Suddenly he entered into politics. అయితే ఆయన అకస్మాత్తుగా పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యాడు. Went into the king. రాజుగారి దగ్గరికి వెళ్ళి, It's not good keeping your brother's wife. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావని చెప్పాడు. See, I want to tell you something, my friend. ఒక మంచి మాట చెప్పనివ్వండి ప్రియులారా. He is a prophet, you know he is going to die.
ఆయనకి తెలుసు ఆయన ప్రవక్త తాను చచ్చిపోతానని ఆయనకి తెలుసు. But he don't worry about that. అందుకని ఆయన ఏం చింతించలేదు. He did not count his life dear unto himself. ఎందుకంటే తన ప్రాణాన్ని తనకు ప్రియముగా ఎంచుకోలేదు. He want to preach the truth. సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాడు. And they killed him. అందుకనే యహానుని They చంపేశారు. took his head away. ఆయన తలకాయని నరికేశారు. But he saluted him as a general. గాని ఆయన ఒక జనరల్ గా సైనికుడిగా ఆయన నిలబడ్డాడు. I want everybody enter into politics. మీరు కూడా Politics. they must enter. You know what is politics? Tell them. మరి రాజకీయాల్లో రావాలి. రాజకీయాలు అంటే ఏంటంటే I'm not talking about this kachi, the kachi. I'm not talking about this ఈ politics. ఎలక్షన్లలో పాలు పొందమని కాదు నేను అనేది. We have a party. మనకున్న పార్టీ ఏంటంటే This party will rule 1000 years. ఈ పార్టీ మన పార్టీయే గొప్పది. 1000 ఏళ్ళు పరిపాలిస్తుంది. ఈ పార్టీలో 5 సంవత్సరాలే పరిపాలిస్తుంది. That party is only 2 years or 3 years. లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మధ్యలో ఆగిపోవచ్చు కానీ 5 ఏళ్ళు పరిపాలిస్తాయి. Our party 1000 years. కానీ మన పార్టీ 1000 సంవత్సరాలు పరిపాలిస్తుంది భూమి If మీద. we suffer with him, we will reign with him. మనం ఆయనతో శ్రమ పడితే ఆయనతో ఏలతాము. I want you join in this party. కాబట్టి మీరందరూ యేసయ్య పార్టీలో జాయిన్ అవ్వండి. And you must put your vote on the cross సిలువ symbol. గుర్తుకు ఓటేయండి. You want Kanyakumari, Himalayas, we want the flag of Jesus to fly. కాశీ నుండి కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు ఈ సిలువ జెండా ఎగరాలి. You must put your vote for Jesus. యేసుకు ఓటేద్దాం. I want you to enter into the politics with Jesus. యేసయ్య పార్టీ లేకపోతే యేసయ్య సువార్త అనే పార్టీలో జాయిన్ అవ్వండి. Yes, you must have. One day I will be like a MLA or MP. నేను కూడా ఏదో రోజు ఎంపీ గాని ఎమ్మెల్యే గాని అవుతాను. In God's kingdom. యేసయ్య రాజ్యంలో అవుతాను. That's why I'm preaching about the kingdom. ఎందుకంటే నేను చెప్పేదే యేసు రాజ్యం గురించి ప్రకటిస్తున్నాను. I'm not ashamed of the gospel of Christ. క్రీస్తు సువార్తను గురించి నేను సిగ్గుపడేదాన్ని కాదు. It's a power of God unto salvation. ఎందుకంటే రక్షించడానికి అది దేవుని శక్తి అయ్యున్నది. We must preach the gospel to the poor. మనము పేదలకు సువార్తను ప్రకటించాలి. We must bring them to Jesus. యేసయ్య దగ్గరికి ప్రజలను నడిపించాలి. ఎడారిలో there is ministry for you. ఎడారిలో నీకు పరిచర్య ఉన్నది. And Jesus also went into ఎడారిలో. యేసు ప్రభు కూడా ఎడారి గుండానే ప్రయాణం చేశాడు. Luke chapter 5 verse 16 says. లోకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. He's all praying. After baptism he was praying. అక్కడ బాప్తిసం పొందిన తర్వాత ప్రభు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. Heaven opened. పరలోకం తెరవబడ్డది. The dove came in. అక్కడ పావురం వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. After that he was praying. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. Read Luke chapter 5 verse 16. Luke chapter 5. లోకా సువార్త 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఎక్కడండి? Yes. Why there is ఎడారిలో? ఎందుకు నిన్ను ఎడారి గుండా దేవుడు నడిపిస్తున్నాడు తెలుసా? To pray, my friend. ప్రియమైన స్నేహితులారా, ప్రార్థించడానికి. When you pray, నువ్వు ప్రార్థిస్తే mighty miracle will happen. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. When Jesus was praying, యేసు ప్రభు ప్రార్థించినప్పుడు he went into your house. ఆయన ఇంటిలోనికి వెళ్ళాడు. Too much people in the house. ఆ ఇంటి నిండా బహు జన సమూహం ఉన్నది. In the ఎడారిలో, if you are a praying person, నీవు ఎడారిలో ప్రార్థించే వ్యక్తివైతే people will be around you all the time. నీ చుట్టూ ఎప్పుడు జనం ఉంటారు. Nobody can go near Jesus. Nobody can go near him. ఎవ్వరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయారు. అప్పుడు You know what they did? వాళ్ళు ఏం చేశారు తెలుసా? Opened the roof. పైన కప్పును తెరిచారు. And brought a lame man. అక్కడ కుంటోని లేవలేని మనిషిని దించారు కిందకి. వెంటనే the lame man started to walk. వెంటనే ఆ మనిషి లేచి నడిచాడు. I want to tell you something. In the ఎడారిలో, if you are a prayer warrior, కాబట్టి ఎడారి లాంటి నీ జీవితంలో ప్రార్థన వీరులుగా మీరు ఎదగాలి. miracle will happen. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. You lay hand the sick, they will recover. మీరు రోగుల మీద చేతులు ఉంచితే స్వస్థపడతారు. You can tell the devil to get out. ఎప్పుడు దయ్యాలు మీరు వెళ్ళగొడతారు. You can take the scorpion and take the serpent. No problem. తేళ్ల మీద పాముల మీద దేవుడు మీకు అధికారం ఇస్తాడు. For prayer life, Jesus is the model. యేసు ప్రభులాగా ప్రార్థన చేయండి. ఆయనే మనకు మాదిరి. He knelt down and prayed. ఆయన మోకాళ్ళుని ప్రార్థన He చేశాడు. prayed until his blood turned to sweat. ఆయన చెమట రక్తము వలె వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. He prayed earnestly. ఆయన ఆసక్తితో తీవ్రంగా ప్రార్థన చేశాడు. He prayed day and night. ఆయన రాత్రింబవళ్ళు ప్రార్థన చేశాడు. Bible say he cried with a loud crying. ఆయన మరి మహారోదనముతో ప్రార్థన చేశాడు. What is prayer? ప్రార్థన అంటే ఏమిటి? Adam and Eve prayed. ఆదాము అవ్వలు ప్రార్థన చేశారు. Do they had any problem?
వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి. మదర్ లా ప్రాబ్లం, డాటర్ వాళ్ళకి ఏమైనా కోడలు అత్త కోళ్ళ సమస్యలు ఉన్నాయి. ఆదామవలకి మనీ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, డబ్బు సమస్య, భోజనం సమస్య ఉందా? సిక్ ప్రాబ్లం, రోగం సమస్య ఉందా? నో ప్రాబ్లం. నే సమస్య లేదు వాళ్ళకి. బట్ దే ఆర్ టాకింగ్ టు గాడ్. అయినను వారు దేవునితో మాట్లాడారు. టాకింగ్ టు గాడ్ ఇస్ ప్రేయర్. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. So even when there is no problem, you have to pray. కాబట్టి మీకు ఏ సమస్య లేకపోయినా ప్రార్థన చేయండి. One teacher asked the boy, ఒక టీచర్ గారు కుర్రోడిని అడిగాడు, did you pray today? ఈ రోజు నువ్వు ప్రార్థన చేసావా అని. You know what the boy said? ఆ కుర్రోడు ఏం చెప్పాడంటే, no problem teacher. అయ్యా టీచర్ గారు నాకు ఏ సమస్య లేదని అందుకే ప్రార్థన So చేయలేదు. people think when there is problem only they must pray. చాలా మంది ఏమనుకుంటున్నారంటే సమస్యలు ఉంటేనే ప్రార్థన చేయాలి కామోస్ అనుకుంటున్నారు. Oh, they then come for fasting prayer, they come for night prayer when there is problem. ఎందుకంటే అందుకే ఉపవాస ప్రార్థనలకి రాత్రి ప్రార్థనలకి ఎందుకు వచ్చిందంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి. Problem finish, they won't come back. మళ్ళా సమస్యలు తీరిపోయిన వెంటనే ఇంకా ప్రార్థనకు రారు. That is not prayer, my friend. అది కాదండి ప్రార్థన. Communication with God is prayer. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవునితో సంభాషణ. Tell God I love you Lord. ఓ చెప్పు, దేవా నిన్ను ప్రేమిస్తున్నాను. నేను గొప్ప దేవుడు కాదా? ప్రభువా నువ్వు గొప్ప దేవుడు కాదా? అన్నిటి చేయవలను కదా? ప్రభువా నువ్వు అన్ని చేయగలవు తండ్రి. ఓ యెహోవా ఈరే యెహోవా షమ్మా, ఎల్ షడాయ్, ఓ ఎల్ షడాయ్, I worship you. నిన్ను ఆరాధిస్తున్నాను, I praise you. నిన్ను స్తుతిస్తున్నాను. When you say worship you, నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పినప్పుడు, when the praise and worship goes up, స్తుతి ఆరాధన పైకి వెళ్తే blessing will come down. ఆశీర్వాదం కిందకి వస్తది. చప్పట్లు కొట్టండి. ఖచ్చితంగా ఆశీర్వాదం కిందకి వస్తది. Many times I won't ask God give me. నేను ఎప్పుడు దేవుని అది ఇతండి ఇది ఇతండి నేను అడగను. I simply worship you. నేను కేవలం దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను. After I praise him and worship him, నేను ఆయన ఆరాధించిన తర్వాత స్తుతించిన తర్వాత my answer for prayer is at my doorstep. నా ప్రార్థనకి జవాబు, నా అవసరత నా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చే ఉంటది అప్పుడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Don't seek God only when there is a problem. కాబట్టి కేవలం సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థించే వారిగా మీరు ఉండకండి. Hebrew chapter 5 verse 7 and 9 says, మరి హీబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం ఈ విధంగా when Jesus was upon this earth, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు he cried with a loud crying. ఆయన మహారోదనముతో ప్రార్థన చేశాడని మనం Even though he is the only begotten son of God, ఆయన దేవునికి ఏకైక కుమారుడు అయినప్పటికీ still he prayed with a loud cry. శరీరధారి అయి ఉన్న దేవుని మహారోదనంతో కన్నీళ్లతో ప్రార్థన Can చేశాడు. you pray with the tears in your eyes? నీవు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? For what you are crying? దేనికోసం కన్నీళ్లు కారుస్తున్నావు? Small petty things you are crying. చిన్న వాటి కొరకు ఏడుస్తున్నావు. Why Jesus was crying? కానీ దేవుడు యేసయ్య ఎందుకు కన్నీళ్లు కార్చాడు? Lord must save Jerusalem. ప్రభువా యెరూషలేమును రక్షించవా. You will pray, Lord save Mabalapuram and Lord save Kakinada. మీరు కూడా మల్లవరం రక్షించు, అమలాపురం రక్షించు, కాకినాడ రక్షించనాలి మీరు. Can you shed tears for that? అలాంటి రక్షణ, దేశ రక్షణ కొరకు కన్నీళ్లు కారుస్తున్నారా మీరు? Can you pray like that? అలాంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ప్రజల రక్షణ కొరకు, దేశ Save రక్షణ India, కొరకు. save India. ప్రభువా మా భారతదేశాన్ని రక్షించని కన్నీళ్లు కార్చగలిగిన వారు Can ఉన్నారు. you pray for that? భారతదేశం కొరకు కన్నీళ్లు కార్చగలవా? If a son didn't take good mark, they will cry. ఓ పిల్లోడికి మంచి మార్కులు రాలేదని ఏడుస్తున్నారు కొంతమంది. And husband don't get a transfer, they will cry. ఓ భర్త గారికి ట్రాన్స్ఫర్ రాలేదని ఏడుస్తున్నారు కొంతమంది. If mother-in-law scold you, they will cry. అత్తగారు ఏడుస్తున్నారని ఒకటే ఏడుపు. Daughter-in-law scold you, they cry. ఓ కోడలైనా ఏదో అన్నదని అత్తగారు They ఏడుపు. cry for all these things. ఇవన్నీ వద్దండి. But they don't cry like Jesus. అయితే ఇవన్నీ యేసయ్య ఏడుపు ఇలాంటి కోసం ఆడలేదు. I want to tell you something, my friend. నా స్నేహితులారా, He never cried in the cross. ప్రభు సిలువలో కూడా ఏడలేదు, తెలుసా మీకు ఆ విషయం? But he cried in Gethsemane. గెత్సేమనే తోటలో ఏడ్చాడు. You know why he cried? ఎందుకు ఏడ్చాడు తెలుసా? The whole world, the sin of the whole world is given to him. సర్వలోక పాపం అంతా ఆయన మీద పడ్డది. When that sin was given, that cup is given to him. ఆ తండ్రి ఆ గిన్నె ఆయన చేతికి అందించబడినప్పుడు Only one condition. ఒకే ఒక షరతు. When he's going to die in the place of the sinner, ఆయన పాపి స్థానములో చనిపోయినప్పుడు మాత్రమే that father's face will be taken away from him. అప్పుడే ఆ కప్పు లేక తండ్రి ముఖము తొలగించబడతాది. For that he cried. దానికోసం ఆయన ఏడ్చాడు. You must cry when your presence of God is not with you. అంచేది ఎప్పుడు ఏడవాలంటే, దేనికోసం ఏడవాలంటే దేవుని సన్నిధి నీతో లేనప్పుడు ఏడవాలి నువ్వు. Then you cry. అప్పుడు ఏడవండి. He cried. అది యేసయ్య అందుకే I want your ఏడ్చాడు. presence, O God. ఓ దేవా ఎల్లప్పుడు నీ సన్నిధి నాతో ఉండాలి. I want your presence, O God. ప్రభువా నీ సన్నిధి నాతో ఎల్లప్పుడు ఉండాలి. I can stay without food, but I can't live without your ప్రభువా presence. బువ్వ లేకుండా ఉండగలను కానీ నీ సన్నిధి లేకుండా ఉండలేనయ్యా. This is ఎడారిలో life, my friend. ఇదేండి ఎడారి జీవితం అంటే. And God is with you in this life. ఈ ఎడారి జీవితంలో ప్రభు మీతో ఉన్నాడు. I'm going to do a new thing.
ఈ ఎడారిలోనే నూతన కార్యం దేవుడు I'm going to చేయబోతున్నాడు. a new life. నూతన జీవితం దేవుడు మీకు Behold, ఇవ్వబోతున్నాడు. I'm going to new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ I చేయబోతున్నాను. open a road for you in the wilderness. ఈ అరణ్యంలో నీకు ఒక త్రోవను దేవుడు వేయబోతున్నాడు. Rivers in the wilderness for ఈ you. అరణ్యంలోనే ఎడారిలో దేవుడు నీకు నదులను ప్రవహింపజేయబోతున్నాడు. Don't remember the former things. ఇంకెప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకం I'm going to a చేసుకో. new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ Your చేయబోతున్నాను. future is going to be a glorious one. ఖచ్చితంగా మీ భవిష్యత్తు అద్భుతంగా మహిమకరంగా ఉండబోతుంది. I'm going to do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ I'll చేయబోతున్నాను. wipe away your tears. ఖచ్చితంగా దేవుడు నీ కన్నీరు తుడుస్తాడు. I will take care of your children. ఖచ్చితంగా నీ పిల్లల్ని ఆయన I చూసుకుంటాడు. take your husband and wife. నీ భర్త నీ భార్యను దేవుడు I will చూసుకుంటాడు. heal your sickness. ఖచ్చితంగా నీ రోగాన్ని ఆయన బాగు I will చేస్తాడు. supply your need. ఖచ్చితంగా నీ అవసరాలు ఆయన I will సమకూరుస్తాడు. use you in the ministry. ఖచ్చితంగా ఆయన సేవలో నేను వాడుకుంటాడు. I'm coming back for you. ఇదిగో నీ కొరకు నేను త్వరగా రాబోతున్నానని చెప్పి Everybody close your eyes. అందరు కళ్ళు మూసుకోండి. Close your eyes. అందరు కళ్ళు మూసుకోండి. Hey,